మన హిందూ ధర్మాన్ని గురించి మన ఏవైతే శ్లోకాలు లేదా వాటిట్లో ఉన్నటువంటి తాత్పర్యాలు చెప్పేవాడు లేడు. పాపం ఇప్పుడు ఆ చాగంటి గారు లేకపోతే కనుక ఇద్దరు ముగ్గురు ప్రయత్నిస్తున్నారు, హైలైట్ అయిన వాళ్ళు. మిగతా వాళ్ళది ప్రయత్నిస్తున్నా పట్టించుకునే పరిస్థితిలో లేరు. దాని కారణంగా అసలు ప్రకృతితో మమేకమైనటువంటి మతం ఇది, ప్రకృతి పరిరక్షణకి మమేకమైనటువంటి ధర్మం ఇది. ఆ విషయం మనకి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. మానవాళికి ఎక్కువ లబ్ధి చేకూరాలంటే ఏ ఏ చెట్లు నాటాలన్నది ఇవాళ చెప్పట్ల. మన పురాణాల్లో స్కంద పురాణంలో ఓ శ్లోకం ఉంది. అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశ తింత్రిణీకం కపిద్ద బిల్వ మలకత్రయాంచ పంచామ్రవాపి నరకన్ నపశ్యేత్. అశ్వత్థ అంటే రావి, 100% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. పిచుమంద అంటే నిమ్మ, 80% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. న్యగ్రోధ అంటే మర్రి చెట్టు, 80% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. తింత్రిణి అంటే చింత, 80% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. కపిద్ద అంటే ఇదే సందర్భంలో కపిద్ద అంటే వెలగ, 80% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. మరోవైపు బిల్వ అంటే మారేడు, 85% కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. అమలక ఉసిరి 74%, అమ్రా మామిడి 70%, వాపి నుయ్యి. అర్థం ఏంటంటే ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించిన వారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. అంటే ప్రస్తుత కలుషిత వాతావరణం, ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం. ఇంకా ఏం తప్పులేదు, మన తప్పును మనం సరిదిద్దుకోవచ్చు. గుల్మోహర్, నీలగిరి లాంటి చెట్లు మన దేశ పర్యావరణానికి ప్రాణాంతకం. పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనమే గొప్ప హాని చేసుకుంటున్నాం. రావి, మోదుగా, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతున్నది. అదే సందర్భంలో ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్ని పెంచుతాయి, అలాగే ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢనమ్మకాలుగా భావించి విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని రహదారులకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్, నీలగిరి చెట్లను నాటడంలో ప్రారంభించాం. యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగానే వాడడం వల్ల పర్యావరణం దెబ్బతిందన్నటువంటి చర్చ నడుస్తుంది. గ్రంథాల్లో రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు. మూలే బ్రహ్మచర్యం విష్ణుశాఖ శంకరమేవచ పత్రే పత్రే సర్వదేవయం వృక్షరాగ్నో నమోస్తుతే. భావం ఏంటయ్యా అంటే ఇందులో ప్రధానంగా కనబడేటటువంటిది, ఏ మూలంలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వదేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజు రావికి నమస్కారాలు అన్నటువంటి. రాబోయే సంవత్సరాలు ప్రతి 500 మీటర్లకు ఒక రావి, మర్రి, వేప తదితర చెట్లను నాటితే మన భారతదేశపు కాలుష్యం రహితంగా మారుతుంది అన్నటువంటిది పర్యావరణం మన శాస్త్రంలోనే ఉంది అని చెప్తున్నటువంటి పండితులు చెప్తున్నటువంటి అంశం.